సో మీకు ఏదైనా సందర్భంలో అనిపించిందా సరే ఏం లేదు నేను కూడా పోయి ఏదైనా పని చేసుకుంటా అన్నట్టు ఏదైనా అనిపించిన సందర్భం ఉంటుంది? చాలా మంది వేయండి సార్. అది ఇప్పుడు మాకు వుడ్ మీరు ఎంతకాలం నుంచి? నేను దగ్గర చిన్నప్పటి నుంచి ఇదే వర్క్ చేస్తున్నాను. ఇదే పని మా నాన్న చేతి కింద నేను అంటే చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను. అప్పటి నుంచి ఇదే వర్క్ చేస్తాను. అంటే ఇప్పుడు వీళ్ళు మీది ఇక్కడ నుంచి ఆ స్టోర్కి పంపుతారు. ఆ స్టోర్ వాళ్ళు మన హైదరాబాద్ లేదంటే గోల్కొండ ఐండి క్రాఫ్ట్స్ ఉంటాయి కదా, దానికి పంపుతారు. మళ్ళీ అక్కడ నుంచి వాళ్ళు వీళ్ళకి బిల్ ఇస్తే వీళ్ళు మళ్ళీ మీకు ఇవ్వాలి. అవసరం లేదు సార్, అతను సామాన్ ఇచ్చేసిందంటే ఇమ్మటనే డబ్బులు పేడ్ అయిపోతాయి. అంటే ఇక మీకు ప్రతి నెల ప్రతిరోజు పని చేస్తేనే నడుస్తుంది. ప్రతి నెల ప్రతిరోజు పని చేయాలి. ఇప్పుడు ఏం సార్, అతను ఒక నెల రోజులలో ఒక 10 రోజులు డుమ్మా కొడితే అతన్ని లాస్ అయిపోయింది. 20 రోజులు 10 రోజులు పని పోయినట్టు. మళ్ళీ దాంట్లో మిగతా 10 రోజులలో అతనికే బర్డెన్, మళ్ళీ నెక్స్ట్ అతనే చేసుకోవాలి. అంటే చేసుకుంటేనే పని. అంతే సార్, అది చేసుకుంటేనే పని. సో ఇప్పుడు మీరు సేమ్ మొత్తం అన్ని చేస్తారు ఇంకా, లేదా మీరు పని అలాంటి చేస్తారా? లేదు సార్, ఇప్పుడు నేను అంటున్నా కదా సార్, అతనికి ఆర్డర్ అయిపోయిందంటే అతను ఇంకో వర్క్ చేయాల్సిందే. ప్రెసిడెంట్ వల్ల ఏంటి వీళ్ళకి మీరు ఏమేమి చూస్తుంటారు వాళ్ళకి సంబంధించిన కార్మికులకు సంబంధించినవి? ఇప్పుడు ఈ వుడ్ ప్రాబ్లమ్ వాళ్ళకి హెల్త్ కానీ సొసైటీ పరంగా ఏదైనా చేయాలనుకుంటే మా సొసైటీ పరంగానే చేస్తాం అన్నట్టు. సొసైటీ పరంగానే ఇస్తాం. ఇంకా ఎవరికి బయట నుంచి ఎటువంటి బెనిఫిట్స్ లేవు సార్. అది